మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు మొయినాబాద్ పోలీసులు. దీనిపై ఇవాళ విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న ఉప్పరపల్లి కోర్టు కస్టడీ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. 20వ తేదీన తీర్పు ఇవ్వనుంది కోర్టు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. దీనికి సంబంధించి రాజేంద్రనగర్ కోర్టు ప్రాంగణం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాధాకృష్ణ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాధాకృష్ణ, ఈ రోజు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఎలా జరిగాయి? దేవి, ఆర్మ్స్ యాక్ట్తో పాటుగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఇప్పటికే అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అతని సోదరుడు రితేష్ రెడ్డి, అలాగే బిజినెస్ మ్యాన్ నమిత్ శర్మ, వీళ్ళ ముగ్గురికి సంబంధించిన కస్టడీ కావాలంటూ దాదాపు 10 రోజుల పాటు కస్టడీ కావాలంటూ కూడా మొయినాబాద్ పోలీసులు ఇవాళ రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన దాదాపు అరగంట పాటు వాదోపవాదనలు కొనసాగడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో మొయినాబాద్ పోలీసులు మాత్రం వీళ్ళ కస్టడీ ఎందుకు కావాలన్న దానికి సంబంధించి న్యాయమూర్తికి వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఇప్పటికే కాల్పులు జరిపిన తుపాకీ ఎవరిదనేది కూడా గుర్తించాము. కానీ కాల్పులు నమిత్ శర్మ ఎందుకు జరపాల్సి వచ్చింది, ఎవరు చెప్తే ఈ కాల్పులు జరిపాడనేది కస్టడీలో తెలియాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కొంత సమాచారం రాబట్టాల్సి ఉంది. అలాగే ఒక బుల్లెట్ సంబంధించిన షెల్ ఏదైతే ఉంటుందో అది నమిత్ శర్మ దగ్గర దొరకగా మిగతా ఖాళీ షెల్స్ ఏవైతే ఉంటాయో అవి రోహిత్ రెడ్డి డ్రైవర్ దగ్గర లభించాయి. కాబట్టి అతని దగ్గర ఎందుకున్నాయి ఇవన్నీ కూడా కస్టడీలో తెలియాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డ్రగ్స్ అసలు ఎక్కడి నుండి తీసుకొని వచ్చారు అనేది కూడా పూర్తి స్థాయిలో విచారించాలి. కాబట్టి ఇంకా కేసులో చాలా వరకు విచారణ ఉంది. ఆ విచారణ మొత్తం నిగ్గు తేలాలన్నా ఖచ్చితంగా ఈ ముగ్గురు నిందితులను కస్టడీ ఇవ్వాలంటూ కూడా కోర్టు ముందు తమ వాదనలు వినిపించడం జరిగింది. కానీ ఈ పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, అలాగే నమిత్ శర్మ, వీళ్ళ ముగ్గురికి సంబంధించిన అడ్వకేట్లు మాత్రం కస్టడీ అవసరం లేదు, ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ అనేది జరిగిపోయింది, ఆ తర్వాతనే అరెస్ట్ చేశారు కాబట్టి కస్టడీ ఇవ్వొద్దంటూ కూడా తమ వాదనలు వినిపించడం జరిగింది. 10 రోజుల పాటు కస్టడీ మొయినాబాద్ పోలీసులు అడిగితే చివరికి వాదోపవాదనలు విన్న తర్వాత ఈ ముగ్గురు అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుల తరపు నుంచి అడ్వకేట్ మాత్రం 1 రోజు లేదా 2 రోజులు కస్టడీ ఇవ్వడానికి వాళ్ళు న్యాయమూర్తి ముందు ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి తీర్పు రిజర్వ్ చేశారు న్యాయమూర్తి. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే ఈ నెల 20వ తేదీ అంటే ఎల్లుండి ఈ కస్టడీ పిటిషన్ పైన ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం 3 అంశాల్లో ప్రధానంగా ఈ కేసులో ఇంకా కస్టడీకి సంబంధించిన విచారణ కావాలంటూ కూడా మొయినాబాద్ పోలీసులు అడగడం జరిగింది. ఇందులో డ్రగ్స్కు సంబంధించిన వ్యవహారం ఒకటి, ఈ ఆర్మ్స్ యాక్ట్కి సంబంధించిన దాంట్లో కాల్పులు నమిత్ శర్మ ఎందుకు జరిపాడు, ఇది ప్రధానంగా గుర్తించాల్సి ఉంది. కాబట్టే నిందితుల కస్టడీ కోరుతున్నామనేది కూడా న్యాయమూర్తులు కోర్టు ముందు తమ వాదనలు అయితే వినిపించడం జరిగింది. దేవి. ఆల్ రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.